హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ధనుష్ నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ల తెరకెక్కించిన సినిమా కుబేరా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు డే 1 దిమ్మ తిరిగి కలెక్షన్స్ కొల్లగొట్టింది. అకార్డింగ్ టు కుబేరా టీమ్ ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నట్టు ఫిలిం అనలిస్టుల నుంచి రిపోర్ట్ వస్తుండడంతో ఈ మూవీ రెండో రోజుకే 50 కోట్ల మార్క్ దాటొచ్చని ఓ అంచనా. అప్పుడప్పుడు కామెడీ కాస్త సీరియస్ అవుతుంది, జోక్ కాస్త నెట్టింట హాట్ న్యూస్ గా వైరల్ అవుతుంది. ఇప్పుడు మోహన్ బాబు విషయంలోనూ అదే జరిగింది. రీసెంట్ గా న్యూజిలాండ్ లో కన్నప్ప షూటింగ్ లొకేషన్ నుంచి నటుడు బ్రహ్మాజీ తన ఇన్స్టాలో ఓ వీడియోని షేర్ చేశాడు. అయితే ఆ వీడియోలో ఈ చుట్టుపక్కల ఉన్న 7,000 ఎకరాలు మనదే, విష్ణుయే కొన్నాడంటూ మోహన్ బాబు చెప్పారు. అంతే, బ్రహ్మాజీ షేర్ చేసిన వీడియో అలాగే అందులో మోహన్ బాబు చెప్పిన టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. న్యూజిలాండ్ వనాకాలో విష్ణు ఇంత భారీ ఎస్టేట్ కొనడంపై అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ కట్ చేస్తే ఆ వీడియోలో మోహన్ బాబు మజాక్ చేశారని లేటెస్ట్ న్యూస్. దీంతో మోహన్ బాబు చెప్పింది నిజమా లేక కామెడీనా అనే కన్ఫ్యూజన్ నెటిజన్లో ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చిక్కులో పడ్డారు. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదు కావడం ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ గా మారింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఏప్రిల్ 26న సూర్య రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లిన విజయ్ గిరిజనులను అవమానించేలా మాట్లాడారంటూ ఆయనపై గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో SC/ST అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు FIR నమోదు చేశారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు మీడియాకు వివరించారు. తన ముద్దుల కూతురు మెగా డాటర్ నీహారిక విడాకుల విషయంపై హీరో నాగబాబు ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. ఆమె పెళ్లి విషయంలో తన జడ్జిమెంట్ తప్పైందంటూ వ్యాఖ్యానించారు. అదొక పొరపాటు నిర్ణయమని, అయితే తన బిడ్డకు ఇష్టం లేకుండా తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించారు. పెళ్లి తర్వాత వారిద్దరికీ సింక్ కాలేదని, దాంతో వారిద్దరూ కొత్త జీవితాలు ప్రారంభించాలని హుందాగా నిర్ణయించుకున్నారని చెప్పారు. ప్రస్తుతం నీహారిక నిర్మాతగా మారి మంచి సినిమాలు చేస్తోందని, త్వరలోనే ఆమె కొత్త జీవితం ప్రారంభిస్తుందని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఈ నగరానికి ఏమైంది. ఈ మూవీ రిలీజ్ అయి 7 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో అదిరిపోయే అప్డేట్ తో ముందుకొచ్చారు. త్వరలోనే తన సినిమాకు సీక్వెల్ ను రూపొందించబోతున్నట్టుగా వెల్లడించారు. తొలి భాగంలో నటించిన విశ్వక్సేన్, అభినవ్, సాయి కుమార్, వెంకటేష్ కాకమాను వంటి వాళ్ళంతా ఈ సీక్వెల్లోనూ నటిస్తారని చెప్పాడు. మోహన్ లాల్, జీతు జోసెఫ్ కాంబోలో వచ్చిన మోస్ట్ సెన్సేషనల్ మూవీ దృశ్యం. ఈ ఫ్రాంచైజీలో రెండోది కూడా సూపర్ డూపర్ హిట్ కాగా తాజాగా 3వ భాగం అక్టోబర్లో విడుదల కానుంది. ప్రస్తుతం దాని షూటింగ్ పనుల్లో మూవీ టీం బిజీగా ఉంది. కాగా అక్టోబర్లో కలుద్దామంటూ మూవీ టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. 2013లో దృశ్యం, 2021లో దృశ్యం 2 విడుదలై రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చివరి సినిమా జననాయకన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో విజయ్ పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్టుగా టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది జననాయకన్. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ముఖం కండరాలకు సంబంధించిన సమస్యతో పాటు రక్తనాళాలు, మెదడుకు సంబంధించిన చిన్న సమస్యతోనూ తాను ఇబ్బంది పడుతున్నట్లు సల్లుభాయ్ వెల్లడించారు. అయితే ఆ ఇబ్బందుల కారణంగా బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదన్నారు బాయ్జాన్. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ మిరపకాయ్. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. జూలై 11న మిరపకాయ్ మరోసారి ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా రిచా గంగోపాధ్యాయ్ నటించారు. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. సినిమాల్లో హీరోగా బిగ్ హిట్ కొట్టాలని ఇప్పటి వరకు ఆచితూచి మరీ ప్రయత్నాలు చేసిన యాంకర్ ప్రదీప్ అక్కడ బొక్కబోర్లా పడ్డాడు. దీంతో మళ్ళీ బ్యాక్ టు బుల్లితెర అంటూ వచ్చేస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన యాంకరింగ్ నే నమ్ముకొని మరో కామెడీ షోతో టెలివిజన్ ఫీల్డ్ లో సందడి చేస్తానంటున్నాడు. అనడమే కాదు, తాజాగా కుక్ విత్ జాతిరత్నాలు అనే కుకింగ్ కామెడీ షోతో బుల్లితెరపై రీసౌండ్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ షో ప్రోమోతో యాజ్ యూజువల్ ప్రదీప్ హార్డ్ కోర్ టెలివిజన్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నాడు.